అయితే అతని అధికారం అయితే కోరుకోవట్లేదండి. పక్కాగా ఉన్నారు ప్రజలందరూ కూడా. స్టేట్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మా ఏరియా చూస్తే మాది శ్రీకాకుళం టౌను. ఈ ఏరియాలో చూస్తే అనమాట జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలక్షన్కి వస్తాడా అని ఎదురు చూస్తున్నారండి. ఎట్లా ఓడించాలి అతన్ని, ఎప్పుడు ఇంటికి పంపిద్దామని రెడీగా ఉన్నారండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళని చదువుకున్న వాడిని నేను. నాకు ఉద్యోగం లేదు, కనీసం ఉపాధి లేదండి. అలాగే కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఒక ఇసుకలు దొరికితే తర్వాత దానికి లింక్ చేసినవి చాలా ఉన్నాయి. ఒక ఎలక్ట్రీషియన్ కానివ్వండి, కార్పెంటర్ కానివ్వండి, మేస్త్రి కానివ్వండి, ఇలాగ ఒకరికొకరు లింక్ ఉన్నాయండి. వీళ్ళందరూ ఇప్పుడు రోడ్డును పడి ఏడుస్తున్నారండి ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని. ఈసారి అయితే మాత్రం తప్పనిసరిగా ఓడించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామండి. మధ్యతరగతి కుటుంబీకులు దారిద్ర్యం ఉన్నటువంటి ప్రజలు తాలూకు పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది సార్. ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. పప్పులు ఉప్పులు కొనలేక పాపం కింద మీద పడుతున్నారు. వచ్చిన కూలీ చాలట్లేదు. ఆ తర్వాత మందుకని చెప్పేసి పాపం మందు పగలంతా పని చేసుకొని మందు అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తప్పనిసరి అండి. అది వీడు ఆ మందుని ₹10 చేసినా కొంటారండి, తప్పదు అది. అంతేగాని నేను ₹10 చేశాను మానేస్తారంటే అదంతా డ్రామా అండి. ఎందుకంటే కూలోడిని కడుపు కొడుతున్నాడండి జగన్మోహన్ రెడ్డి. చిన్నకారు అందరికీ కూడా ఒకరిని కాదు అందరిని కూడా చాలా దారుణంగా వాళ్ళని బాధిస్తున్నాడండి. మేమైతే ఒకటే చెప్తున్నాం సార్, మా ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా కూడా మేమైతే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నామండి. మేము ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నాం. మేము ఈ ముఖ్యమంత్రి ఒకటే నిర్ణయించుకున్నాడు. ఆయన ప్లానాలు ఏమిటంటే, నేను సచివాలయం ఒకటి పెట్టాను, వాలంటీర్లను పెట్టాను, నాకు సర్పంచులు కానీ గ్రామ ప్రజలతో పని లేదు. వాళ్ళ దగ్గర ఉన్న నిధులు పాత నిధులు తీసుకొని ఈయన సొంత విలాసాలకి మొన్న జనవరి 1 ఈయన ఒక 5 కోట్లు ఖర్చు పెట్టి ఒక షర్ట్ వేయించుకున్నది ఉన్న పని. దాన్ని ఇంకో దీన్ని పెట్టచ్చు కదా. ఇది కాక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ కూడా ఈయన ఖర్చు పెట్టుకోండి అంటే ఈయన దృష్టిలో విలేజ్లో మనుషులు కారు, సర్పంచుల డెవలప్మెంట్ ఈయనకి అనవసరం. కేవలం వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి చెప్తారు, వాళ్ళు చెప్తే నాకు ఓట్లు పడిపోతాయి. అంతేగాని ఒక సర్పంచ్ ఉన్నాడు, అది పంచాయతీ వ్యవస్థ ఇంతకుముందు ఉంది, అది ఎప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం నుండి నిర్ణయించింది. ఈయన పెట్టేటి పంచాయతీ. ఒక పంచాయతీ ఉన్నదంటే ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఒక నియోజకవర్గంలో కొన్ని పంచాయతీలు సర్పంచ్లు ఏకమయ్యి వాటర్స్ కలెక్షన్ చేసి వేస్తే కదా ఒక ఎమ్మెల్యే గెలుస్తారు. ఆ ఎమ్మెల్యే 21 మంది ఎమ్మెల్యేకి ఒక ఎంపీ ఉంటాడు. అలాంటిది ఈ ముఖ్యమంత్రి కాదు, అసలు ఏమీ లేదు. కేవలం దోసుకోవడం, ఈయన సొంతంగా ఖర్చు పెట్టుకోవడం, ప్రజలను పట్టించుకోకపోవడం. 5 సంవత్సరాలు అయింది. ఇంత మేము పంచాయతీ తరపున ఎన్ని పోరాటాలు చేస్తాను, ఇన్ని నిధులు ఇవ్వమండి, ఏ ఒక విషయంలో కూడా ఆయన ముందుకు రావడం కానీ మాట్లాడడం లేదు. నాకు వాలంటీర్లు ఉన్నారు, నా వాలంటీర్లు నా సచివాలయం అంటే పంచాయతీ ఛాంబర్ అన్ని తీసేయాలి ఆయన ఉద్దేశం. యువతకైతే పోస్టులు లేవు. ఏ పోస్టులు గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ లేవు, గవర్నమెంట్ పోస్టులు కూడా ఏవీ లేవు. ఆర్టీసీలో 3000 పోస్టులు ఉన్నాయి, అవి కూడా తీయటం లేదు. ఏ పోస్టులు యువతకైతే చాలా అన్యాయం జరిగింది. యువత అయితే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు. ఎందుకంటే అన్ని వర్గాలకి న్యాయం చేశానని అన్నారు, కానీ యువతకైతే చాలా అన్యాయం చేశారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు కూడా అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేశాక అప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తే అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో రూపాయి సంపాదించిన తర్వాత రూపాయి ఖర్చు పెడతారు, కానీ అప్పు తెచ్చి నా ఇంట్లో బిడ్డలు నా తల్లులు అంటున్నారు. అవన్నీ అప్పు తెచ్చి ఇచ్చితే అది కరెక్ట్ కాదు. ఏదైనా సంక్షేమ పథకాలు అన్నవి సక్సెస్ కాదు, డెవలప్మెంట్ అన్నదే సక్సెస్. నెక్స్ట్ ఇంకోటి అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే యువత భవిష్యత్తు బాగుపడుతుంది, ఐటీ సెక్టర్ బాగుతుంది, ఇండస్ట్రియల్ సెక్టర్ బాగుతుంది. ఈరోజు ఒక్క ఇండస్ట్రీ కూడా తాలేదు జగన్మోహన్ రెడ్డి. ఇండస్ట్రీ పెట్టాలంటే భయపడుతున్నారు, ఆ భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఏ డెవలప్మెంట్ అనేది 0% డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. రాజధాని కోసం మాట్లాడితే ఏది చెయ్యకుండా పబ్బం గడుపుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 ఏళ్ళ పాలనలోని 3 రాజధానులు అన్నాడు, ఆ 3 రాజధానులు చేయలేదు. వైజాగ్ డెవలప్మెంట్ అన్నాడు, వైజాగ్ డెవలప్మెంటు లేదు. నెక్స్ట్ ఏంటంటే కేంద్రం నుండి నిధులు సంపాదించే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. పాదయాత్రలో నేను విన్నాను, నేను చూశాను, నేను చేస్తాను, ఏటో చేసేది. పాదయాత్రలో చెప్పినవి ఏవీ చేయలేదు. అసలు మేనిఫెస్టో అన్నాడు, మేనిఫెస్టోకి న్యాయం చేస్తాను, మేనిఫెస్టో భగవద్గీత బైబుల్ ఇవన్నీ అన్నాడు. కానీ మేనిఫెస్టో చేసిన వాటికి అన్నిటికీ పథకాలకు కూడా కరెక్ట్ న్యాయం అన్నది జరగలేదు. మెయిన్ ఏంటంటే స్పెషల్ స్టాటస్, ప్రత్యేక హోదా అన్నాడు. ప్రత్యేక హోదా ఏది వచ్చిన ఒక 2-3 నెలల్లోనే మాట పెరాయించాడు. ఇన్ని మాటలు మార్చిన జగన్కి మళ్ళీ ప్రజలు ఓటేస్తే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మద్యపాన నిషేధం అని అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలోని ఈ సిండికేట్లో ఉండేది. ఇప్పుడు తీవ్రంగా ఏంటంటే మద్యపానంలో పెద్ద స్కామ్. ఎందుకంటే
డైరెక్ట్గా గవర్నమెంటే మద్యపానం మీద ఎక్కువ రేట్లు అమ్ముకొని జగన్మోహన్ రెడ్డి హవాలా డబ్బు సంపాదిస్తుంది మద్యపానం మీద. మద్యపానీకి అసలు మద్యపానీ కోసం యువత కోసం అయితే జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఆ రెండిటి విషయం కోసం ఆడవాళ్ళకి అన్యాయం చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. మార్నింగ్ 400 రూపాయలు జోబులో పెట్టి సాయంత్రం తీసుకునే రకంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగింది. ఈసారి ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ ఇతర రాష్ట్రాలకు పారిపోవడమే తప్పించి ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఎవరూ చేయరు. ఆయన ఏదో సర్వేలు చెప్పుకున్న నీడ్ 175 అంటున్నారు కానీ అవి ఏవీ అవదు. మళ్ళీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమే వస్తుంది, అది కానీ పక్క. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం నిరంకుశ పాలన ఎలాగుందో ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర చేసినప్పుడు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తాం, ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకొని, ఈరోజు మధ్యతరగతి కుటుంబ జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళ యొక్క బ్రతుకులు ఎలా అయ్యాయంటే చాలా అధ్వానంగా అయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాఖలు చూస్తున్నాం. అలాగే మరి తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక రకాలైన సంక్షేమ పథకాలు ఇచ్చి పేద బడుగు బలహీనత మధ్యతరగతి కుటుంబాలకు స్వేచ్ఛ సమానత విలువలు ఇచ్చినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కదలిరా అనే అటువంటి ప్రోగ్రాంతో ముందుకొచ్చి మధ్యతరగతి పేదల యొక్క వారి యొక్క బాధలను తెలుసుకొని రేపు తరానికి ప్రభుత్వం యొక్క ఆశయాలను అవకాశాలను అలాగే పౌరుల యొక్క మధ్యతరగతి యొక్క పౌరుల యొక్క అవకాశాలను తెలుసుకునే విధంగా ముందుకు పోతూ ఉన్నారు. మరి వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా శ్రీకాకుళం ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మరొకసారి తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజధాని లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. 3 రాజధానుల పరిస్థితి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనటువంటి పరిస్థితి. 29 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనటువంటి పరిస్థితి నిజంగా ఇది చాలా దురదృష్టకరం. దీన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అసలు సంక్షేమం పక్కన పెడితే అభివృద్ధి లేదు. అభివృద్ధి ఎక్కడ ఉంది? సంక్షేమ పథకాలు అంటున్నారు, ఎవరికి అందలేనటువంటి సంక్షేమ పథకాలు. అభివృద్ధి లేదు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎక్కడుంది? పోలవరం అన్నారు, పోలవరం లేదు. తర్వాత విశాఖ సిటీ స్మార్ట్ సిటీ అన్నారు. ఓకే, స్మార్ట్ సిటీ అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తే పక్కన పెట్టండి. అలాగే విశాఖ సిటీ అనేది స్పెషల్ స్టేటస్ అన్నారు, స్పెషల్ స్టేటస్ లేదు. రైల్వే జోన్ అన్నారు, రైల్వే జోన్ మీద అసలు మాట్లాడేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దయచేసి దీన్ని తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోరుకుంటున్నారు, అది అందరికీ తెలుసు. దయచేసి నారా చంద్రబాబు నాయుడు వెంట ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యువతరం కూడా ముందుకు వెళ్తుంది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఆయన యొక్క డెవలప్మెంట్ చూసి అనేక రకాలైన ఆనాడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సాఫ్ట్వేర్ రంగంలో సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, అలాగే అనేక రకమైన పరిశ్రమలు కానివ్వండి తెచ్చారు. కానీ తెచ్చిన తర్వాత దాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నడిపించలేనటువంటి దాఖలు ఉంది. దయచేసి దాన్ని ఆలోచించవలసిందిగా యువతరాన్ని కోరుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా మరొకసారి. కంపల్సరీగా జనసేన ప్రభుత్వం ఉంది, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం కంపల్సరీగా రావాలి. ఆయన యొక్క మద్దతు కంపల్సరీ యువతరానికి ఉంటే ముందుకు వెళ్తుంది. అది తప్పనిసరిగా జనసేన ప్రభుత్వం కంపల్సరీ ఉంటే మంచి ఎలియన్స్ ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం.